నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. ట్రంప్ డెసిషన్స్ బూమ్రాంగ్ అవుతున్నాయా? అమెరికాకే గుదిబండగా మారుతున్నాయా? మార్కెట్ల మటాష్కు ఇదే కారణమా? అగ్రరాజ్యానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందా? ట్రేడ్ వార్తో అమెరికాకు నష్టం ఎంత? ప్రపంచ దేశాలపై ప్రభావం ఎంత? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ట్రంప్ టారిఫ్లు బెడిసి కొడుతున్నాయి, అమెరికాకే నష్టాన్ని మిగులుస్తున్నాయి. 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు 349 లక్షల కోట్లు నష్టపోయాయి. ఫలితంగా అగ్రరాజ్యాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం అవకాశాల్ని తోసిపుచ్చని ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ఇది అమెరికాకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుందా? ప్రపంచ దేశాలపైన ఎఫెక్ట్ ఉంటుందా? ట్రంప్ డెసిషన్స్ బూమరాంగ్ అవుతున్నాయా? అమెరికాకే గుదిబండగా మారుతున్నాయా? మార్కెట్ల మటాష్కు ఇదే కారణమా? ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందా? ట్రేడ్ వార్తో అమెరికాకు నష్టం ఎంత? ప్రపంచంపై ప్రభావం ఎంత? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ట్రంప్ 2.0 మామూలుగా లేదు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసలపై కన్నెర్ర చేశారు. డీపోర్టేషన్తో ప్రపంచ దేశాలకు దడ పుట్టించారు. ఆ తర్వాత సుంకాలతో సుర్రుమనిపించారు. ప్రతీకార సుంకాలంటూ రెచ్చిపోయారు. చైనా, భారత్, కెనడా, మెక్సికో, యూరప్ దేశాల మీద పరస్పర పన్నుల పేరిట ట్రంప్ కొరడా జుడిపిస్తున్నారు. కానీ ఆ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయి. అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. ట్రేడ్ వార్ ఆ దేశానికి గుదిబండగా మారుతోంది. మాకు మేమే మీకు మీరే అంటూ తెచ్చిన సుంకాలతో ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. అమెరికా సైతం దీన్ని తప్పించుకోలేకపోతోంది. తీవ్ర అనిశ్చితి, ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడుల్ని అమెరికా స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా 20 రోజుల వ్యవధిలో ఆ దేశ స్టాక్ మార్కెట్లలో నమోదైన టాప్ 500 కంపెనీలు 349 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. మన దేశ బడ్జెట్తో పోల్చుకుంటే ఇది 7 ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అగ్రరాజ్యంలో మదుపరుల సంపద కొవ్వొత్తిలా కరిగిపోతోంది. టారిఫ్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, పొదుపు పేరుతో ఖర్చులకు విధిస్తున్న పరిమితులు మార్కెట్లను కుంగదీస్తున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 20 రోజుల్లో ఏకంగా 349 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయాయి. ఆ మొత్తం విలువ యూకే, ఫ్రాన్స్ జీడీపీల కంటే అధికం. టారిఫ్లతో అమెరికాకు కలిగే ప్రయోజనం మాట ఎలా ఉన్నా అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు మార్కెట్ పతనాన్ని నిర్దేశిస్తున్నాయి. ఆఖరికి మాంద్యం వచ్చే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తోసిపుచ్చకపోవడం వల్ల ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోతున్నారు. ఫిబ్రవరి 19న జీవితకాల గరిష్ట స్థాయిని తాకిన S&P 500 సూచి అప్పటి నుంచి ఇప్పటి వరకు 8% పైగా విలువను కోల్పోయింది. నాస్డాక్ కాంపోజిట్లో డిసెంబర్లో నమోదు చేసిన అత్యధిక విలువ నుంచి 10% పతనమైంది. ఒక్క సోమవారమే $1.7 ట్రిలియన్ సంపద కరిగిపోయింది. 2022 సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. మార్కెట్ పతనంలో టెక్నాలజీ షేర్లే ఎక్కువగా లాస్ అవుతున్నాయి. ఎన్విడియా 5.1% విలువను కోల్పోయింది. ట్రంప్కు సన్నిహితుడు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా షేర్ ధర 15% పతనమైంది. డిసెంబర్ 17 నుంచి ఈ సంస్థ షేరు విలువ 50% ఆవిరైంది. అధ్యక్షుడితో స్నేహం తనకు కలిసి వస్తుందని మస్క్ భావిస్తే ఆయన కంపెనీ ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంటోందనేది నిపుణుల మాట. టెస్లా కార్లకు అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అక్కడ కూడా కార్ల విక్రయాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే చైనాలోనూ టెస్లా కార్ల అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. జనవరి నెలలో యూరప్లో అమ్మకాలు 45% పతనమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కలిసి టెస్లా షేర్లను షేక్ చేస్తున్నాయి. అమెరికా మార్కెట్ల పతనానికి అనేక కారణాలున్నాయి. వాణిజ్య విధానాల్లో హఠాత్తుగా ట్రంప్ చేస్తున్న మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలు, స్టాక్స్ అధిక విలువలు నష్టానికి కారణమని నిపుణులు అంటున్నారు. ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, ఐరోపాతో వాణిజ్య యుద్ధాలతో చాలా కంపెనీలు వ్యాపార వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయని చెబుతున్నారు. మార్కెట్లలో అనిశ్చితి కారణంగా అమెరికా మదుపరులు సురక్షితమైన ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను ట్రంప్ తోసిపుచ్చలేదు. అలాంటి విషయాలను అంచనా వేయడానికి ఇష్టపడనని మాత్రమే చెప్పారు. మార్కెట్ పతనానికి, ఆర్థిక మాంద్యానికి ట్రంప్ సర్కార్ సిద్ధమైందని ఆయన కామెంట్స్ను బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోల్డ్మెన్ సాక్స్ కూడా అమెరికాలో వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 15 నుంచి 20% అవకాశాలున్నాయని అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అమెరికా వృద్ధి రేటు 1.7% ఉంటుందని తెలిపింది. గతంలో ఇది 2.2% ఉంటుందని అంచనా వేసి ఇప్పుడు తగ్గించారని, టారిఫ్లే ఎందుకు కారణమని అంటోంది. మార్కెట్లు పతనం అవుతున్నా ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగానే ఉందని వైట్ హౌస్లోని ద నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ అధిపతి కెవిన్ హస్సెట్ చెప్పారు. మాంద్యం భయాలను ఆయన తోసిపుచ్చారు. సుంకాల విషయంలో అస్పష్టత త్వరలో తొలగిపోతుందని వివరించారు. పన్ను కోతలు పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాజా పరిణామాలను బేరీజు వేసుకుంటున్న ఇన్వెస్టర్లకు ఆయన వ్యాఖ్యలు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. నిజానికి రెండోసారి ట్రంప్ రాక మార్కెట్లకు బిగ్ బూస్ట్నిచ్చింది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ వంటి బిలియనీర్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
క్యాపిటల్ రోటుండాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 5 ప్రముఖ వ్యాపారవేత్తలు అప్పట్నుంచి చాలా సంపదను కోల్పోయారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో భాగమైన ఎలాన్ మస్క్ ఉన్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ బిలియనీర్ల మొత్తం సంపద $209 బిలియన్ల తగ్గింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడానికి మధ్య సమయం వారికి చాలా బాగానే గడిచింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ట్రంప్ విజయం అమెరికాలో కొత్త విశ్వాసాన్ని కలిగించింది. ఈ విశ్వాసం అమెరికా స్టాక్ మార్కెట్ పెరుగుదలకు దారితీసింది. ముఖ్యంగా S&P 500 ఇండెక్స్ రికార్డు గరిష్టాలను చేరుకుంది. ప్రధాన లిస్టెడ్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఎలాన్ మస్క్ టెస్లా షేర్లు అద్భుతమైన లాభాలను ఆర్జించాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్ లగ్జరీ గూడ్స్ కంపెనీ LVMH షేర్లు 7% పెరిగి ఆయన సంపద $12 బిలియన్ పెరిగింది. అదేవిధంగా జుకర్బర్గ్ మెటా ప్లాట్ఫామ్ షేర్లు కూడా మంచి లాభాలను పొందాయి. కానీ ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. సుంకాల విధానాలు అమెరికన్ మార్కెట్ను కూల్చివేశాయి. టెస్లా వంటి పెద్ద కంపెనీల షేర్లలో భారీ క్షీణత కొనసాగుతోంది. బిలియనీర్ల సంపద పర్వతం కూడా కూలిపోతోంది. ట్రంప్ విధానాలు ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చాలామంది నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని, ఇది ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు ఆశలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ట్రంప్ వైఖరితో అమెరికా వినిమయ మార్కెట్ 2 ఏళ్ల కనిష్టానికి పతనమైంది. ధరలు మరింతగా పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి. ప్రభుత్వ విభాగాల్లో లే ఆఫ్లు ఆర్థిక అనిశ్చితికి కారణమవుతోంది. ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ రేటు 4.3% చేరింది. అటు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని విత్డ్రా చేసుకుంటున్నారు. దీనికి కారణాలేంటి? అమెరికాలో ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అసనిపాతంగా మారింది. అధికారం చేపట్టిన రోజు నుంచి ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కొందరు నేతలు వరుసగా కొన్ని రోజుల పాటు అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చి నెల దాటినా ఆయన తీరులో ఏ మార్పు రాలేదు. వైట్ హౌస్లో అడుగుపెట్టిన రోజే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తీసుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత తన మన అనే తేడా లేకుండా పలు దేశాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల కొరడా జుడిపిస్తూ ఉండడంతో ప్రపంచం యావత్తూ కలవరపడుతోంది. కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాల కొరడా జుడిపించడం, చైనాపై 10% అదనపు సుంకాలు వేస్తాననడం, ఆయా దేశాలు ప్రతిచర్యలకు దిగడం, ఇలా ఒకదాని వెంట మరొకటిగా జరుగుతున్న పరిణామాల ప్రభావంతో ఒక్క అమెరికా మార్కెట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీగా నష్టాల బారిన పడుతున్నాయి. 2 ఏళ్లుగా జోరుగా దూసుకుపోయిన డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ సూచీలు, అమెరికా కంపెనీల షేర్ల ధరలు ఇప్పుడు కుదేలవుతున్నాయి. మన ఈక్విటీ మార్కెట్నే తీసుకుంటే ఈ ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటిదాకా 23 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అంటే సగటున రోజుకు $1,00,000 కోట్ల పైగా సొమ్ము ఆవిరైపోయింది. ఇక చిన్న మధ్యశ్రేణి కంపెనీల షేర్లైతే 40% వరకు దిగజారాయని అంచనా. ఎడాపెడా సుంకాలు విధిస్తున్న ట్రంప్ వైఖరితో అమెరికాకే నష్టం జరుగుతుందనే అంచనాలున్నాయి. అమెరికా పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై 25% అదనపు సుంకాలు విధించిన ట్రంప్ చైనాపై 20% సుంకాలను అమల్లోకి తెచ్చారు. దీంతో ఆయా దేశాలు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాయి. మెక్సికో, కెనడాలపై విధించిన టారిఫ్లను వాయిదా వేసిన ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి మాత్రం అన్ని దేశాలపై సుంకాలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. ట్రంప్ సుంకాలు విధించే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ట్రంప్ దూకుడుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలతను ఎదుర్కొంటోంది. అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్బణం ప్రభావంతో అక్కడ ఇప్పటికే వినిమయం తగ్గింది. గత నెలలో వినిమయ మార్కెట్ 2 ఏళ్ల కనిష్టానికి పతనమైంది. సుంకాలు అమలులోకి వస్తే ధరలు మరింత పెరుగుతాయనే భయాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ విభాగాల్లో లేఆఫ్లు కూడా ఆర్థిక అనిశ్చితికి కారణమయ్యాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు 2.4% తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ మోడల్ కూడా ఈ మేరకు సంకేతాలిచ్చింది. ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. సాధారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, నిరుద్యోగం పెరిగిపోవడం ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయి. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. ప్రతీకార సుంకాలు ధరల పెరుగుదలకు దారితీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా 2020లో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. ఆ సమయంలో వ్యాపారాలు మూతపడడం వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి ఆర్థిక మాంద్యం భయాలు అమెరికన్లను వెంటాడుతున్నాయి. గత సంవత్సరమే అమెరికా ఆర్థిక మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటుందనే అంచనాలు వచ్చాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అగ్రరాజ్యంలో మదుపరుల సంపద నిలువునా కరిగిపోతోంది. టారిఫ్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, పొదుపు పేరుతో ఖర్చులకు విధిస్తున్న పరిమితులు మార్కెట్లను కుంగదీస్తున్నాయి. ఇప్పటికే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లకు వినియోగ శక్తి కూడా సన్నగిల్లుతోంది.
ట్రంప్ వాణిజ్య విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయనే ఆందోళనలు పెరిగాయి. వినియోగదారుల నుంచి వ్యాపారుల వరకు అందరూ ఆర్థిక మందగమనం తప్పదేమో అనే భావనకు వచ్చేశారు. ఈ పరిణామం వినియోగదారులు తమ కొనుగోళ్లను తగ్గించుకోవడానికి, పొదుపును పెంచుకోవడానికి దారితీసింది. ఇలా వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే కార్పొరేషన్లు తాజా నియామకాలను స్తంభింపజేస్తాయన్న అభిప్రాయాలున్నాయి. దీంతో విస్తరణ ప్రణాళికలను కూడా నిలిపివేయొచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తి అయిన వినియోగంపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పైన ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోతున్నారని, సాధారణంగా సురక్షిత స్వర్గధామంగా భావించే అమెరికా డాలర్ ఇండెక్స్ గణనీయంగా పడిపోవడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 6% క్షీణించింది. ఈ ట్రేడ్ టెన్షన్లు పెట్టుబడిదారుల్ని కలవరపెడుతున్నాయి. డాలర్కు ప్రత్యామ్నాయంగా ఇతర సురక్షిత కరెన్సీల వైపు మళ్లేందుకు ప్రేరేపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక మందగమన భయాల మధ్య ఇన్వెస్టర్లు ఇటీవలి నెలల్లో టెక్ స్టాక్స్ నుంచి వైదొలుగుతున్నారు. ఇది కేవలం 3 నెలల్లో గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 20% క్షీణతకు దారితీసింది. దీనికి తోడు 2025లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతలు తగ్గుతాయన్న అంచనాలు కూడా టెక్ షేర్లపై ప్రభావం చూపుతున్నాయి. సుంకాలు వస్తువుల ధరలను పెంచుతాయని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతుందా లేదా అనే ప్రశ్న మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెట్టాలంటే భద్రతా హామీ అవసరం. అయితే ట్రంప్ విధానాలు, వాణిజ్య పోరు, ఆర్థిక మాంద్యం భయాలు ఈ నష్టాలకు ప్రధాన కారణాలు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావాన్ని అంచనా వేయడానికి యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సుంకాల మొతతో దేశ ఆర్థిక ప్రగతి మందగించవచ్చన్న భయాలతో అమెరికాలో మాంద్యం ఏర్పడితే దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాలను రెడీ చేస్తోంది. నిజానికి గతేడాదే అమెరికాలో మాంద్యం ఏర్పడుతుందనే అంచనాలు వచ్చాయి. 2025లో అమెరికాలో మాంద్యం అంచనాను 15% నుంచి 25%కు పెంచింది గోల్డ్మన్ సాక్స్. మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ ఒక్కసారిగా పెద్దగా నష్టపోయే ప్రమాదం లేదని సూచించింది. మాంద్యం ప్రమాదం పెరగడానికి నిరుద్యోగం పెరగడం ప్రధాన కారణమని తెలిపింది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆందోళనకర గణాంకాలను వెల్లడించింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.3%కు చేరుకుంది. అక్టోబర్ 2021 తర్వాత అమెరికాలో ఇదే అతి ఎక్కువ శాతం. నిరుద్యోగిత రేటులో ఈ పెరుగుదల మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మాంద్యం భయాన్ని మరింత తీవ్రతరం చేసింది. నిరుద్యోగం విపరీతంగా పెరగడం రాబోయే మాంద్యంకు సంకేతమని నాడు విశ్లేషకులు కూడా హెచ్చరించారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోగా ట్రంప్ విధానాలు మాంద్యం నుంచి బయటపడేయకపోగా అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ పతనం ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. దీంతో కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో వినియోగదారులు డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడే పరిస్థితి వస్తోంది. ఇదే మాంద్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అల్యూమినియంపై అమెరికా 50% సుంకాలతో ట్రేడ్ వార్ ముదిరింది. ప్రతీకార సుంకాలు విధించి తీరుతామని ఐరోపా తేల్చి చెప్పింది. ట్రంప్ డెసిషన్ను బ్రిటన్ తప్పుబడితే ఆస్ట్రేలియా నిరాశ వ్యక్తం చేసింది. కెనడాకు మాత్రం తాత్కాలికంగా రిలీఫ్ని ఇచ్చారు ట్రంప్. ఇక భారత్ పైన అమెరికా సుంకాలు విధించబోతోందా? ఏ రంగాలపై ప్రభావం ఉంటుంది? ప్రతిగా భారత్ సుంకాలు విధిస్తుందా లేదా? అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25% సుంకాలు అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని బ్రిటన్ సైతం అంటోంది. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రతీకార సుంకాలు మాత్రం విధించబోమని తెలిపింది. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో కెనడా చర్చలు జరుపుతోంది. అమెరికా టారిఫ్ల విషయంలో EU తీవ్రంగా స్పందించింది. $28.3 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలిపారు. ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల ఐరోపా, అమెరికాలో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, ధరలు పెరుగుతాయని అన్నారు. వ్యాపారాలు, వినియోగదారులపై ఇవి చెడు ప్రభావం చూపుతాయని, ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెడుతుందని చెప్పారు. EUలో ఉక్కు ఉత్పత్తిదారులకు అమెరికా రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది. ఐరోపా సమాఖ్య స్టీల్ ఉత్పత్తుల్లో 16% అమెరికాకు వెళుతున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్లతో ఐరోపా స్టీల్ పరిశ్రమ పరిస్థితి మరింత దిగజారుతుందని, 37 లక్షల టన్నుల స్టీల్ ఎగుమతులు నష్టపోతామని EU ఆందోళన చెందుతోంది. ఉక్కు, అల్యూమినియం సుంకాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా నిరాశ వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా అన్యాయమని ఆ దేశ ప్రధాని యాంటోనీ అల్బనీస్ అన్నారు. తాము మాత్రం ప్రతీకార సుంకాలు విధించబోమన్నారు. అదే సమయంలో అమెరికా నుంచి మినహాయింపులు పొందేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అమెరికా టారిఫ్లను తప్పుబట్టిన బ్రిటన్ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇక అమెరికా, కెనడా మధ్య పరస్పర టారిఫ్ల వార్ కొనసాగుతోంది.
అమెరికాకు సరఫరా చేసే విద్యుత్పై 25% అదనపు రుసుం వసూలు చేస్తామని ఆంటారియో ప్రీమియర్ డగ్ఫోర్డ్ ప్రకటించడంతో కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ఈ పెంపును ఆయన తాత్కాలికంగా నిలిపేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాలపై విద్యుత్ ధరల పెంపును కెనడా ఉపసంహరించుకోవడంతో సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గారు. భారతదేశంపైన ట్రంప్ సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని భారత్పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. అలా చేయడం వల్ల కోట్లాది మంది పేద రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని భారత్ వాదిస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికాలో పర్యటించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం అమెరికా, భారత్ పరస్పర సుంకాలపై చర్చించారు. ట్రంప్ టారిఫ్లతో భారత్లో 3 రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. వాటిలో మొదటి రంగం పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్. ఇవి భారతదేశపు ప్రధాన ఎగుమతి రంగాలు. అమెరికాలో వీటికి భారీ డిమాండ్ ఉంది. రెండోది ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు. వీటిపై అదనపు సుంకం విధించడం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రభావం పడుతుంది. మూడోది ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల రంగం. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీల్ని ఆకర్షించడానికి భారత్ కొత్త ఈవీ విధానాన్ని రూపొందించింది. యుఎస్ విధించే సుంకాలు ఈ ప్రణాళికకు ఎదురుదెబ్బలా మారవచ్చు. అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు $35 బిలియన్లకు చేరుకుంది. ఇది భారతదేశ జీడీపీలో 1%. సుంకాలు పెరిగితే ఈ మిగులు తగ్గవచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ మీద ఆధారపడి ఉంది. సో అమెరికా సుంకాల ప్రభావం పరిమితంగా ఉంటుంది. మరోవైపు సుంకాల తగ్గింపు అంశంపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని భారత్ తేల్చి చెప్పింది. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ పదే పదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు పార్లమెంటరీ ప్యానెల్కు కేంద్రం వెల్లడించింది. తక్షణం సుంకాల సర్దుబాటు కంటే దీర్ఘకాలిక సహకారానికి ప్రాధాన్యం ఇస్తూ పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా భారత్, అమెరికా కృషి చేస్తున్నాయని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వివరించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారోనని అమెరికాతో వాణిజ్య సంబంధం ఉన్న దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై 25% దిగుమతి సుంకాల్ని ప్రకటించి తొలుత వాయిదా వేసిన ట్రంప్ ఎట్టకేలకు దీన్ని వచ్చే నెల 2 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా ఇలా ట్రంప్ టారిఫ్స్ ప్రకటనలతో వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంక్షోభ పరిస్థితుల్లో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంటుంది. దీంతో దీనిపైకి పెట్టుబడులు పెరిగి భారీగా ధర పెరుగుతోంది. మొత్తానికి ట్రంప్ దూకుడు ప్రస్తుతం అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తోంది. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందనే భయాల్ని పెంచుతోంది. అయినా తగ్గేదే లేదంటున్న ట్రంప్ ముందు ఇంకెలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.